నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగునీరివ్వకుంటే గేట్లు బద్దలు కొడతాం. రైతులపై కాంగ్రెస్ వివక్ష చూపుతుందన్న ఎమ్మెల్యే గంగుల. కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చిందన్న ఆరపల్లి మోహన్. ఎస్సీ బీసీలకు న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్దేనని కితాబు. బడ్జెట్ కేటాయింపులపై మండిపడ్డ విద్యార్థి సంఘాలు. ప్రతులను తగలబెడుతూ నిరసన. ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అమలుపై హర్షం. పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్న వైనం. ఇక వార్తల వివరాలు. రైతులకు సాగునీటి విడుదలలో వివక్ష చూపిస్తే ఎస్ఆర్ఎస్పీ కాల్వ రెగ్యులేటర్ గేట్లు బద్దలు కొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీటిని మళ్లించి పెద్దపల్లి వైపు తీసుకెళ్తూ కరీంనగర్ నియోజకవర్గ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మూడో విడత నీటి విడుదలలోనూ ఇలానే చేస్తే కాలువ రెగ్యులేటర్ గేట్లు బద్దలు కొట్టి నీళ్లు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కరీంనగర్కు నిధులు తీసుకురావడంలో ఉమ్మడి జిల్లా మంత్రులు ఫెయిల్ అయ్యారని చెప్పారు. దక్షిణ భారతదేశానికి తలమానికంగా రూపొందించుకున్న మానేరు రివర్ ఫ్రంట్కు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. పంటలు తుది దశలో ఉన్నాయని, నీరు అడిగిన విడుదల చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. నీళ్లు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫైనల్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించి అసలు అధికార పార్టీ సభ్యులు ఉన్నారా తెలంగాణ కరీంనగర్లో? ప్రభుత్వం నడుస్తుందా ప్రభుత్వం? కరీంనగర్ ఎల్ఎండిలో ఈరోజు 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్, అంటే సుమారు 5.5 నుంచి 6 టీఎంసీ నీళ్లు వాటర్ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ నీళ్లు కంటిన్యూగా పోతున్నాయి కిందికి, బిలో ఎల్ఎండి. 31 మార్చి వరకు కూడా ఈ నీళ్లు పోతే 3.5 టీఎంసీలు వెళ్ళిపోతాయి. అధికారుల లెక్క ప్రకారం ఎక్కువ పోతే కావచ్చు, కానీ 3.5 టీఎంసీలు పోతాయి. అంటే ఈ 5.5 టీఎంసీలు 3.5 టీఎంసీ పోతే మిగిలేటి 2 టీఎంసీలు నీళ్లు, రైట్? 2 టీఎంసీలు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ ఎల్ఎండి అనేది తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది అయింది కాబట్టి 12 టీఎంసీల నుంచి తగ్గరాదు అని చెప్పేసి జీవోడం ఇచ్చడం జరిగింది. మండుతున్న ఎండలు ఇప్పుడే పరిణామం తీసుకొని అధికారులు అప్రమత్తం చేయండి. అధికారులు అప్రమత్తం చేసే బాధ్యత మంత్రులది. ఏ మంత్రులు తెలియదు, శ్రీరబాబా, ఉత్తమ్ కుమార్ రావు, పొన్నప్రా, ఎవరు తెలియదు. కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించండి. వీలైతే మీకు చేతనైతే హైదరాబాద్లో కూర్చొని కరీంనగర్ నగరానికి నిధులు తీసుకురండి. ఇవన్నీ డిమాండ్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. మొదటగా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. 4.5 కోట్ల రూపాయలతో ఖాజీపూర్ నుండి ఐలవాని పల్లెకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం కరీంనగర్లోని 21వ డివిజన్ సీతారాంపూర్లో మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్తో కలిసి సుమారు 40 లక్షల రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తదనంతరం గోపాల్పూర్లో సిఆర్ఆర్ నిధుల ద్వారా గోపాల్పూర్ నుండి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తి అయినా ప్రజలకు చేసింది శూన్యమని గంగుల కమలాకర్ అన్నారు. నియోజకవర్గంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆకారపు భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. మాదిగలు మందకృష్ణ మాదిగ మాటలు నమ్మవద్దని సూచించారు. రాహుల్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేశామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్, దుడ్డిల శ్రీధర్ బాబులకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగ, నేతకాని, బుడిగ జంగాలకు చెందిన 4 జాతులే అన్ని రంగాలలో ముందున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎంతో లాభం చేకూరే విధంగా ఉన్నాయని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి అన్నారు. కులగణన దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు కాడే శంకర్, సముద్రాల అజయ్, గాలి అనిల్ కుమార్, జీడి రమేష్, పోతారపు సురేందర్, హస్తపురం తిరుమల, స్వరూప, గజ్జే లక్ష్మణ్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు. 2-3 అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏదైతే మాట ఇచ్చిందో మాటకు అనుగుణంగా బీసీల కులగణన మాట ఆనాటి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఆ మాట ఇచ్చి బీసీ కులగణన చేసినందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి, నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, సహకరించిన మంత్రులందరికీ మరి ఆ రకంగా కార్యక్రమంలో పాల్గొని బీసీ కులగణనతో పాటు 42% బీసీలకు ఇస్తామని ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మేమందరం వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎన్నో దాదాపు 3 శతాబ్ద కాలాలుగా వేచి చూస్తున్నటువంటి బీసీ వర్గాలకు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎంతో మేలు జరిగే విధంగా సోదరులందరికీ కూడా, ఎస్టీ సోదరులందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించే విషయం. అలాగే బీసీ కులగణనలో కూడా ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ప్రకటించడం కూడా ఎంతో సంతోషదాయకం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో తనపై దాడికి యత్నించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అనుచరులతో కాకుండా కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రమే చర్చకు వస్తే సిద్ధమని ప్రకటించారు. ఏప్రిల్ 14న తన ఫామ్ హౌస్ ముట్టడి చేయడం కాకుండా దమ్ముంటే తిమ్మాపూర్లోని బస్టాండు ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించేందుకు రావాలని సవాల్ విసిరారు. అనంతరం మానకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విజ్ఞానాన్ని ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, 6 మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మేము 10 నెలల నుంచి మేము అప్లై చేసినాం. మా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి కూడా మాకు రాలేదు. మరి ఇంతకు మాది ముట్టిందా, ముట్టలేదా, వచ్చిందో అనుకోవడంతో మాకు తెలుస్తలేదు అని చెప్పేసి చాలామంది వాళ్ళు పేర్లు రాసియడంతో మేము ఆ పేర్లను తీసుకొని పోయి, గతంలో మా పిఏ ఉంటాడు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసులో మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగినది. కొన్ని నంబర్లు, కొంత సీఎం రిలీఫ్ ఫండ్స్ అన్నీ కూడా మరి చాలా రోజులుగా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఏమవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడంతో చాలా చెక్కులు ఇప్పటి వరకే రిలీజ్ అయినట్టుగా మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము రాసుకున్న తదనంతరము ఎవరైతే నన్ను అడిగినరో మా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు, ఏమైందో తెలుసుకోమని నన్ను ఎవరైతే అడిగిరో వాళ్ళ పేర్లలో కొన్ని ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి కూనబోయిన రవి ఒక చెక్కు 60,000 వాళ్ళకి చెక్ వచ్చింది, వాళ్ళకి కూడా తెలియదు, చెక్ వచ్చినట్టు తెలియదు. ఏమైపోయిందా అని చెప్పేసి మేము బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే కత్తిరావు పేరు మీద అది డ్రా చేసుకున్నారు, తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇది రాసుకున్నాం, అట్లాగే లోతుగా ఎంక్వైరీ చేసినాం. అక్కడి నుంచి ఇంకా ఇల్లంతకుంటలో లింగ శ్రీనివాసు చచ్చిపోయింది. పాపం చచ్చిపోయిన చెక్కు తీసుకొని ఆయననే మళ్ళీ బతికొచ్చినట్టుగా మళ్ళీ ఉట్టి మళ్ళీ చెక్కు డ్రా చేసుకున్నట్టుగా డ్రా అయిపోయింది 24,000. ఇక్కడ లక్క శ్రీనివాస్ పేరు మీద తీసిరు. ఎల్లి ఇనిషియల్ వేసుకుంటా ఇనిషియల్ పేరు మీద తీసుకుంటా ఉన్నారు. ఇంకొక చెక్కు ముంజంపల్లి వెళ్ళే అనేది 10 నెలలే ఆడ రిలీజ్ అయిన ఉంది. చెక్కు నెంబర్ కూడా చెప్తా 838323 అని 80,000 చెక్కు. అంటే నేను ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే చెప్తా ఉన్నా. అన్ని పేర్లు మీకు చెప్పినట్టుంటే వాళ్ళని బెదిరించో లేకుంటే మాకు ముట్టిని అని చెప్పించో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని పలువురు
పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు పేల్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంటన్నరలోపే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం అధ్యక్షుడు పారునంది మల్లేశం, ఎస్సీ సెల్ కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్, అధికార ప్రతినిధి తాళ్లపల్లి కిరణ్ గౌడ్, యూత్ అధ్యక్షులు గోదారి చరణ్ కుమార్, పారునంది రాజయ్య, ఉప్పులేటి తిరుపతి పాల్గొన్నారు. మన్నెంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏదైతే దళిత సంఘాలు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మందకృష్ణ మాదిగ పోరాడిన ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన విధానం ప్రకారం దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి నిన్న అసెంబ్లీలో బిల్లులో పెట్టడం జరిగింది. అఖిల పక్షాలందరూ కలిసి ఏదైతే ఈ మాదిగ రిజర్వేషన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ను ఏకగ్రీవంగా నిన్న ఆమోదించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో మరి ఏదైతే మందకృష్ణ గారి నాయకత్వంలో మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదుపై స్వాగతిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సంబరాలు జరుపుకున్నారు. గన్నేరువరం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు రాపోలు నవీన్, బుర్రా తిరుపతి గౌడ్, దేశరాజు అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల సీతారెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, రామంచ అంజయ్య, నక్క దామోదర్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ శాసనసభ మండలిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఆమోదం పలికి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు గన్నేవరం మండల కేంద్రంలో దళిత సోదరులందరూ ఒక మాదిగలకే కాకుండా మాదిగ 59 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మనకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇలా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన మానకొండకు ముద్దు బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మేము అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది చరిత్రాత్మకమైన అంశం మీద మనకు రేవంత్ రెడ్డి గారు మనకు కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్లో శాసనసభ మండలిలో ఆమోదం పలికి ప్రత్యేక దృష్టి దామోదర్ రాజనరసింహ గారు ఈ మన ఎస్సీ వర్గీకరణ కోసం చాలా కష్టపడి బిల్లును ఆమోదం చేయాలని చెప్పి శాసన మండలిలో చేయడం జరిగింది. దాని సందర్భంగానే ఇలా రేవంత్ రెడ్డి గారికి, కవ్వంపల్లి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, బట్టి విక్రమార్క గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! కవ్వంపల్లి గారి నాయకత్వం! విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, తద్వారా అపూర్వ విజయాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి టైనీటాట్స్ పాఠశాలలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్లోరెంట్ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రకాల పోటీ పరీక్షలలో ప్రతిభ పాటవ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేసి అన్ని రంగాలలో రాణించాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తూ వారి విజయానికి కావాల్సిన వనరులను సమకూరుస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ప్రణాళికలను రూపొందించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం పిల్లలకి ఎప్పుడు కూడా కంపీట్ అని చెప్తున్నాము.
It's very good. It's a world of competition. But we should also teach our children to learn to collaborate. ఈ రోజు మనం చూస్తున్నాము చిల్డ్రన్ కంపీట్ చేసి గెలిచి ఒక టాప్ ర్యాంక్ తీసుకొని మంచి ఉద్యోగం కూడా తీసుకుంటారు. కానీ ఆ ఉద్యోగం లోపలికి పోయిన తర్వాత ఆ జాబ్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ మంచి అవుతలేదు. సో యూ షుడ్ ఫీల్ ట్రూలీ గ్రేట్ఫుల్ that your children are studying in a town like Karimnagar, in a school like this, and encourage your children to become good human beings first. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ హై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు మరి శ్రీమతి సత్పతి మేడం గారు రావడం జరిగింది. ముఖ్యంగా మేడం గారు మరి పంచసూత్రాలు పేరెంట్స్కి పిల్లలకి ఉపయోగపడేవి అవి చాలా చక్కగా వివరించున్నారు. ఈరోజు మరి తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లలతో ప్రవర్తించాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఏ ప్రకారంగా విలువ ఇవ్వాలనేది మేడం చాలా చక్కగా చెప్పి ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ముందుకు సాగిపోతున్న దీంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయినారు. మరి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వరల్డ్ హెడ్ ఇంజురీని పురస్కరించుకొని కరీంనగర్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ ఆవరణలో ప్రజలకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. తలకు దెబ్బ తగలడం ద్వారా ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటారని తమ వంతు సాయంగా హెల్మెట్ అందిస్తున్నామని ఆసుపత్రి యజమాని చందా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో తలకు గాయం కావడం కారణంగా మరణిస్తున్నారని చెప్పారు. అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని కోరారు. ఎందరో ప్రాణాలు విడిచారని లీలా శర్వాణి అన్నారు. ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఎల్లవేళలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ వైద్యులు చందా శ్రీనివాస్, లీలా శర్వాణి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజరీ అవేర్నెస్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే హెడ్ ఇంజరీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఆర్థికంగాను మానసికంగాను చాలామంది దెబ్బతినడం జరుగుతుంది. మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పటివరకు మెదడు ఇంజరీస్ వల్ల ప్రతి సంవత్సరం 17.3 బిలియన్ మెంబర్స్ మంది చనిపోవడం జరుగుతుంది. సో ఇది చాలా సిగ్నిఫికెంట్ నెంబర్. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీకి కానీ పేషెంట్ కానీ వాళ్ళకి చాలా ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎన్నో హెడ్ ఇంజరీ కేసెస్ చూసాము. అండ్ ఎంతమంది పేషెంట్స్ ఎంత లాస్ అయ్యారో చూసాము. ఎంతోమంది రికవర్ అయ్యారు, కానీ కొంతమంది అయినా లాస్ అయి ఉంటారు. కొందరు చనిపోయి ఉంటారు. ఆ చనిపోయిన వాళ్ళకి ఎంత నష్టం అవుతుందో అవన్నీ చూసి, సఫరింగ్ చూసి, రికవర్ అయిన వాళ్ళు కూడా 1 మంత్ సఫరింగ్స్ చూసి మేము ఎప్పుడైనా కానీ ప్రజలకి సఫరింగ్ ఉండకూడదు, ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలని అనుకొని ఈ అవేర్నెస్ కలిగించాలి అని ఈ డేని మాకు ఈ డే దొరికిన. కరీంనగర్లోని వాసవి కపుల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ జిల్లా జగదీష్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామేశ్వర ఆలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుక్కుల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా జగదీష్, రజిత, వాసుదేవ హాస్పిటల్ సహకారంతో 200 మంది భక్తులకు వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. అవసరమైన వారికి మెడిసిన్ అందజేశారు. అలాగే మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలను అందించారు. క్లబ్ సెక్రటరీ వంగల రజిత దాతగా వ్యవహరించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో చిదుర సురేష్, పప్పుల రమేష్, బండ అజయ్, రామ్, వంగల రజిత, కౌసల్య, జంధ్య మధుకర్, మాధవి, సౌమ్య, గవర్నర్ కిషోర్ కుమార్, చందా రవీందర్, విజయలక్ష్మి పాల్గొన్నారు. సమాజానికి సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ సుమారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో సుమారు 1800 క్లబ్బులు, 31 జిల్లాలో 1,00,000 మంది సభ్యులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా కరీంనగర్కు రావడం జరిగింది. కరీంనగర్లో ఉన్నటువంటి క్లబ్బులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆ టీం అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ వే హోమియో కేర్ వాళ్ళ సౌజన్యంతో మరియు వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ రామేశ్వర ఆలయంలో ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి అన్నింటినీ ఉచితంగా చూసాము.
కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. 1999 2000 విద్యా సంవత్సరంలో స్థాపించబడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, సెక్టోరల్ ఆఫీసర్లు శ్రీనివాస్, కృపారాణిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా సభా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి పాఠశాల నివేదికను చదివి వినిపించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించాలని అతిథులు సూచించారు. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఐఓఎస్ భద్రయ్య, ప్రధానోపాధ్యాయురాలు ప్రమోద, రాజేందర్, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, బుచ్చిరెడ్డి, దిండిగాల మహేష్, ఉపాధ్యాయులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, కాలనీ వాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. చెరువు కుంటలు ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిని చంపుతుండ్రు, ఆస్తుల కోసం తల్లిని చంపుతుండ్రు. మరి ఇవన్నీ ఎక్కడ పోతుంది, ఏమైతుంది అంటే ఇది లోపం మన తల్లిదండ్రులది, సమాజంలో అందరి. తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, వాసుదేవ హాస్పిటల్ సంయుక్తంగా కరీంనగర్లో ఉచిత మెగా థైరాయిడ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని వాసుదేవ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉచితంగా థైరాయిడ్ టెస్టులు చేశారు. థైరాయిడ్ లోపం వల్ల ఏర్పడే అనర్థాలపై రోగులకు అవగాహన కల్పించారు. దాదాపు 150 మందికి ఇట్టి అవకాశాన్ని వినియోగించుకున్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయపడి తరించాలని వాసుదేవ హాస్పిటల్ యజమాని ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. సేవతో ముందుకొస్తున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, సునీల్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి మేఘన, సౌమ్య, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, గవర్నర్ చెరిమెల వెంకటేశ్వర్లు, వ్యవస్థాపక చైర్మన్ ఓటుకూరి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, వాసుదేవ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రకరకాల క్యాన్సర్లు, థైరాయిడ్ లోపల ఉండే ప్రాబ్లమ్స్ను డిటెక్ట్ చేయడమే ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఊట్కూరు శ్రీనివాసరెడ్డి గారు, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ తరఫున కోల అన్నారెడ్డి గారు, ఈద కుమారస్వామి గారు, ఈ సంవత్సరం గాను గవర్నర్గా ఎన్నుకోబడ్డ మరొక శ్రీనివాస్ గాంధీ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ పుల్లల శ్యామ్ గారు, మరియు మా మిత్రులు మేమంతా శ్రీనివాసులం. ఒక్క మాటలో డెఫినేషను, మేమంతా శ్రీనివాసులము. ఇది ఒక ప్రభంజనము. ఒక 60,000 పెన్నులను మీరందరూ కలిసి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు ఇవ్వడము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి మాకు ఎంతో హ్యాపీనిస్తుంది. ఒక హాస్పిటల్లో ఒక చిన్న ప్రోగ్రాం చేయాలంటేనే 2-3 రోజుల నుండి మేము ఎన్నో రెడీ పెట్టుకోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో యువతకు నిరాశ కలిగించిందంటూ కరీంనగర్లో డీవైఎఫ్ఐ నాయకులు వినూత్న ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బడ్జెట్ ప్రతులను కాల్చుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. జిల్లా డీవైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, యూత్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం 57,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్ను సవరించి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూమేష్, వెంకటేష్, శివరాజు, అరవింద్, శ్రావణ్, రాజేష్, అభిలాష్, తిరుపతి, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను యువతను నిరాశపరిచే విధంగా ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర బడ్జెట్ను తక్షణమే సవరించాలని కరీంనగర్ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తెలంగాణ చౌక్లో దగ్ధం చేయడం జరిగింది. ప్రతి నిరుద్యోగ యువతకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తాము.
అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 57 ఉద్యోగాలు భర్తీ చేసి మాత్రం చేతులు దులుపుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన రంగానికి కేవలం 900 కోట్లు బడ్జెట్ కేటాయించడం చాలా సిగ్గుచేటు. అలాగే గ్రామీణ స్థాయి క్రీడాకారులను బలోపేతం చేస్తామని అధికారంలో రాకముందు హామీ ఇచ్చి నేడు 465 కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇది దేనికి సరిపోతుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. అలాగే రాజీవ్ యువ వికాసం కింద 6000 కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. దానిలో కొంత లిమిట్స్ పెట్టి కేవలం 5 లక్షల మందికి మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే మాత్రమే అర్హత అని ప్రకటించడం చాలా బాధాకరము. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సుమారు 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 5 లక్షల మందికి ఇస్తామనడం ఇది చాలా బాధాకరము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస పథకం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే 900 కాకుండా సుమారు ఈ బడ్జెట్ను సవరించి ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్ లెప్రసీ బిల్లులు విడుదల చేయాలని, ప్రస్తుత సర్వే వేధింపులను ఆపాలని జిల్లా సిఐటియు అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ కోరారు. గత 3 ఏళ్లుగా బిల్లులు అందించకుండా ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల వేధింపులను అరికట్టాలని కోరారు. బిల్లుల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగమైన శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, నాయకులు రాజమణి, లత, సత్యలక్ష్మి, లక్ష్మీ శంకరమ్మ, రజిత, పద్మ, ప్రియాంక, స్వప్న, సుజాత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న లెప్రసీ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తోంది. ఈ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు పెండింగ్ బిల్లుల కోసము ఇది 4వ ధర్నా చేసినప్పుడల్లా డిఎంఎండ్హెచ్ఓ కానీ లేదా సంబంధించిన అధికారులు కానీ రావడం, ఈసారి అయితే మీరు లెప్రసీకి సంబంధించిన పనులు చేయండి, మేము త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు ఈ జిల్లాకు సంబంధించిన సుమారు 700 మంది ఆశా వర్కర్స్ కు సంబంధించి 20 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఇది కేవలం ఒక ఆశా వర్కర్ తీసుకుంటేందంటే 1050 రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇస్తున్నారు. ఈ 3 సంవత్సరాల పెండింగ్ బిల్లులు వీళ్ళు ఎప్పుడైతే బిల్లు చెల్లిస్తారో అప్పుడు మాత్రమే తిరిగి ఆ లెప్రసీకి సంబంధించిన పనులు నిర్వహిస్తారు ఆశా వర్కర్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం స్పందించి బిల్లులు పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కూడా సిఐటి కూడా డిమాండ్ చేస్తాం. ఆశా వర్కర్లందరము డిఎంహెచ్ఓ ఆఫీస్కు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నాము, ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 2023, 22, 23, 24 ఈ 3 సంవత్సరాల పెండింగ్ బిల్లులు లెప్రసీ బిల్లులు ఉన్నవి. అవి పెండింగ్ లో ఉంచుకొని కూడా మమ్మల్ని 2025లో కూడా మళ్ళీ సర్వే చేయమని అధికారులు చెప్తా ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇస్తేనే సర్వే చేస్తాము, లేదంటే చెయ్యము అని చెప్పేసి ఇవాళ ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఆశాలందరూ బైఠాయించడం జరిగింది. ఇది కమిషనర్ దగ్గరికి కూడా తీసుకెళ్తామని, పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పెండింగ్ బిల్లులు ఇచ్చేంత వరకు ఊరుకునేదే లేదని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారంటూ జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌకులో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. విద్యారంగాన్ని కాంగ్రెస్ విస్మరిస్తుందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. విద్యారంగం పూర్తిగా సమస్యలతో సతమతమవుతుందని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ హాస్టళ్లకు స్వంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, సహాయ కార్యదర్శి ఇషాక్, దుర్గం, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, తిప్పారపు రోహిత్, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేవలం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 23,108 మాత్రమే, అంటే శాతంగా చూసుకున్నప్పుడు 7% మాత్రమే ఈరోజు విద్యారంగానికి కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకోలో పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. రోజు రోజుకు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈరోజు విద్యాశాఖను మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి చేర గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, దాంతోపాటు ఈరోజు డిగ్రీ, పీజీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇంతవరకు కూడా దానిపైన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఈరోజు ఎస్ఎఫ్ఐగా సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సప్తవర్ణాల కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్ క్లబ్ విజిటింగ్లో భాగంగా నగరానికి చేరుకున్నారు. వైశ్య భవన్లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేద పిల్లలకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయంతో పాటు పలు కుటుంబాలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు ఆర్థిక సాయంతో పాటు అంగ వికలాంగులకు ఫింగర్ ఎక్సర్సైజ్ నిమిత్తం ఎక్సర్సైజ్ కిట్స్ అందజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇరుకుల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎలగందుల మునిందర్, ప్రధాన కార్యదర్శి ఒల్లాల సత్యనారాయణ, క్లబ్ జోన్ చైర్పర్సన్ పోకల లక్ష్మీనారాయణ, క్లబ్ రీజనల్ చైర్పర్సన్ రాధాకృష్ణ, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి శాతవాహన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ సప్తవర్ణాల ప్రోగ్రాంలు 6 ప్రోగ్రాంలు ఇచ్చారు. 6 ప్రోగ్రాంలు చేశాము. ఈరోజు మా క్లబ్కు ఇచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే గవర్నర్ కిషోర్ గారు, రీజన్ చైర్మన్ రాధాకృష్ణ గారు, అలాగే జోన్ చైర్మన్ పోక లక్ష్మీనారాయణ గారు, లయన్స్ క్లబ్ మెంబర్లు, వేరే ప్రతినిధులు, క్లబ్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రతినిధులు, అధ్యక్షులు, సెక్రటరీ గారు అన్ని మా క్లబ్కు ఇచ్చేసినారు. అన్ని ఈరోజు మేము చేసిన ప్రోగ్రాంలు అయితే లేకపోతే సేవ చేసిన కార్యక్రమాలు కానీ అన్ని చూశారు, విజిట్ చేశారు. ఈరోజు విచ్చేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే మేము ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై వాసవి. ఈరోజు వెల్కమ్ బోర్డు ఒకటి, మానసిక వికలాంగుల ఏదన్నా ఒకటి 2 అభిచ్చాము. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కరీంనగర్ జిల్లా బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా పార్లమెంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ఒప్పించి బిల్లు అమలయ్యే విధంగా చూడాలని కోరారు. జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పోరాటాల ఫలితమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మనోజ్ గౌడ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం, కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప, మల్యాల సంజీవ్ గౌడ్, కొమరవ్వ, పండుగ గంగా, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో నిన్న ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు పూర్తి చట్టబద్ధత కల్పించినప్పుడే అది మనకు ఒక స్థానిక సంస్థల్లో 42% అనేది రిజర్వేషన్ ఫలాలనేది బీసీలకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఆ యొక్క బిల్ పార్లమెంటు పరిధిలో ఉన్నందున ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులను ఒప్పించి పార్లమెంట్లో బీసీ ఆ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని కుల సంఘ నాయకులు తెలిపారు. ప్రతి ఏటా యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుపుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుండ్ర నీలమ్మ రాజయ్య, మాజీ ఎంపీటీసీ వేలుపుల మమత, యాదవ సంఘం అధ్యక్షులు చిలుకూరి రాజు, ఉపాధ్యక్షులు వేలుపుల మల్లయ్య, గడ్డి రమేష్, చిలుకూరి బాలయ్య, కుమార్, గడ్డి పరశురాం, గడ్డి సంపత్, ఐలయ్య ఉన్నారు. మండు టెండర్లో రోడ్డుపై జీవిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై జీవనం కొనసాగిస్తున్న వారికి అధికారులు పునరావాసం కల్పించారు. కిసాన్ నగర్లో ఓ వ్యక్తిని గుర్తించిన అధికారులు కట్టరాంపూర్లోని ప్రభుత్వ అనాథాశ్రమానికి తరలించారు. వీరికి డీహైడ్రేషన్ జరగకుండా తగు చర్యలు తీసుకుంటూ పునరావాసం కల్పిస్తున్నామని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వేణుమాధవ్ రెడ్డి అన్నారు. ప్రతి ఏటా వేసవి కాలంలో రోడ్డుపై జీవిస్తున్న వారికి ఆశ్రయం అందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ శాఖ, మెప్మా, వైద్య శాఖలతో పాటు వీరమాధవ్ అనాథాశ్రమ నిర్వాహకుల సాయంతో ఇట్టి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేణుమాధవ్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు, బీబీ ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద షెల్టర్ లేకుండా ఈ ఎండాకాలం రోడ్డు మీద ఉంటారో వాళ్ళు వడదెబ్బకు గురై డిహైడ్రేషన్ గురై చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉంచడానికి మన నైట్ షెల్టర్లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిజేబుల్డ్ అనాథాలకు సంబంధించినటువంటి మన బీట్ మార్కెట్ రోడ్లో ఉంది, అందులో కానీ వాళ్ళకు రీహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆవాసం కల్పించి ఈ ఎండాకాలం అయిపోయే వరకు వాళ్ళను సురక్షితంగా ఉంచడానికి కోసం ప్రత్యేక డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా మా మెప్మాకు సంబంధించినటువంటి సిబ్బంది, వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, తర్వాత కరీంనగర్ ఇప్పుడు ఎన్జిఓ వీరమాధవ్ గారు, వీళ్ళ అందరం కలిసి కరీంనగర్లో మొత్తం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. నిన్న సాయంత్రం మనకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ శ్రీ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం ఇక్కడ ఎం వెంకటస్వామి అనేటువంటి అంటే ఆయనకు ఎవరు లేరు, అనారోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఈ ఎల్లమ్మ గుడి దగ్గర, కిసాన్ నగర్ ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటున్నాడని సమాచారం వచ్చింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.